తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుండి మార్చి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. విశ్వక్సేన ఆరాధన, స్వస్తి వచనం, రక్షాబంధనం పూజలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్చి 11వ తారీఖున అష్టోత్తర శత ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా మొదటి రోజు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు ఆలయ అర్చకులు. పూజల్లో ఆలయ ఈవో భాస్కర్రావు, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. మార్చి 7వ తేదీన ఎదుర్కోలు, 8న తిరు కళ్యాణం, 9న దివ్య విమాన రథోత్సవం జరగనుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా నేటి నుండి మార్చి 11వ తేదీ వరకు ఆలయంలో భక్తులచే జరపబడి నిత్య శాశ్వత కళ్యాణాలు, మొక్కు బ్రహ్మోత్సవాలు, సుదర్శన నరసింహ హోమం రద్దు చేశారు. ఈ ఉత్సవంలో అనేక ఉత్సవాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. స్వామివారి అలంకార సేవలు ఉదయం సాయంకాలం అలంకార సేవలు, వాహన సేవలు జరుగుతూ ఉంటాయి. యాగశాలలో యజ్ఞ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఋత్విక్కులందరూ కూడా మూలమంత్ర జపాలు, మూర్తిమంత్ర జపాలు, వేద పురాణ ఇతిహాస పారాయణాలు జరుగుతూ ఉంటాయి. ప్రధానమైన ఘట్టం 7వ తారీఖు రాత్రి ఎదుర్కోలు మహోత్సవం. 8 స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం రాత్రి జరుగుతుంది. రథోత్సవం కూడా రాత్రి కూడా జరుగుతుంది 9వ తారీఖు నాడు. ఈ ఉత్సవాలందరికీ మా కార్యనిర్వహణాధికారి పక్షాన భక్తులకు స్వాగతం చెప్తున్నాం. స్వస్తి. డాక్టర్ నల్లనీరు లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు, యాదాద్రి. నరసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహణ చేయడానికి సర్వము రంగం సిద్ధమైపోయింది. ఈ శుభముహూర్తంలో స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు జరగగానే వెంటనే ఆస్థానం చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, మంత్రపుష్ప నీరాజనాలు అనే వైదుష్య కార్యక్రమాలు జరిగాయి. సాయంకాలం మృత్యంగ్రహణ, అంకురారోపణ అనేటువంటి శుభ కార్యక్రమాలు ఈరోజు నిర్వహింపబడుతూ ఉన్నాయి. బంగారు శిఖరం అయిన తర్వాత మొదటి బ్రహ్మోత్సవం మహావైభవపేతంగా మా కార్యనిర్వహణాధికారైనటువంటి శ్రీమాన్ భాస్కర్రావు గారి యొక్క అధ్యక్షతలో ఈ మహా కార్యక్రమాలన్నీ కూడా మా ప్రధాన అర్చకత్వంలో నిర్వహింపబడుతున్నాయి. భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం, స్వస్తి. ఇంకోటి ఈ ఉత్సవంలో అనేక ఉత్సవాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. స్వామివారి అలంకార సేవలు ఉదయం సాయంకాలం అలంకార సేవలు, వాహన సేవలు జరుగుతూ ఉంటాయి. యాగశాలలో యజ్ఞ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఋత్విక్కులందరూ కూడా మూలమంత్ర జపాలు, మూర్తిమంత్ర జపాలు, వేద పురాణ ఇతిహాస పారాయణాలు జరుగుతూ ఉంటాయి. ప్రధానమైన ఘట్టం 7వ తారీఖు రాత్రి ఎదుర్కోలు మహోత్సవం. 8 స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం రాత్రి జరుగుతుంది. రథోత్సవం కూడా రాత్రి కూడా జరుగుతుంది 9వ తారీఖు నాడు. ఈ ఉత్సవాలందరికీ మా కార్యనిర్వహణాధికారి పక్షాన భక్తులకు స్వాగతం చెప్తున్నాం. స్వస్తి. డాక్టర్ శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహణ చేయడానికి సర్వము రంగం సిద్ధమైపోయింది. ఈ శుభముహూర్తంలో స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు జరగగానే వెంటనే ఆస్థానం చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, మంత్రపుష్ప నీరాజనాలు అనే వైదుష్య కార్యక్రమాలు జరిగాయి. సాయంకాలం మృత్యంగ్రహణ, అంకురారోపణ అనేటువంటి శుభ కార్యక్రమాలు ఈరోజు నిర్వహింపబడుతూ ఉన్నాయి. బంగారు శిఖరం అయిన తర్వాత మొదటి బ్రహ్మోత్సవం మహావైభవపేతంగా మా కార్యనిర్వహణాధికారైనటువంటి శ్రీమాన్ భాస్కర్రావు గారి యొక్క అధ్యక్షతలో ఈ మహా కార్యక్రమాలన్నీ కూడా మా ప్రధాన అర్చకత్వంలో నిర్వహింపబడుతున్నాయి. భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం, స్వస్తి.